అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాల భాగంగా ఈరోజు బాపు మ్యూజియం నుంచి మొగల్రాజ్పురం కేవ్ వరకు 5K వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ ఈవెంట్. ఇది అయిన తర్వాత ఇదే బాపు మ్యూజియం దగ్గర పెయింట్స్ కాంపిటీషన్ ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ ఉంటుంది. అట్లాగే మన ఇంట్లో ఏదైతే వారసత్వంగా వచ్చిన పురాతత్వం నుంచి వచ్చిన వస్తువులు ఉంటాయో ఆర్టిఫాక్ట్స్, దాని డిస్ప్లే కూడా ఉంటుంది. అదైన తర్వాత ఇక్కడికి ఈ మ్యూజియం హిస్టరీ కల్చర్ ట్రెడిషన్ గురించి డిస్కస్ చేయడానికి చాలామంది ఇంటెలెక్చువల్స్ వస్తున్నారు. ఇది ఈవినింగ్ 4-5 గంటల వరకు ఇక్కడ ఉంటుంది. ఇది అయిన తర్వాత జీవీఎంసీ స్టేడియంలో, మన విజయవాడ మున్సిపాలిటీ స్టేడియంలో ఈవినింగ్ మ్యూజిక్ లైవ్ కన్సర్టు, డప్పు కళాకారుల ప్రదర్శన, అలాగే లైవ్ బ్యాండ్ ఇవన్నీ ఉంటాయి. ఇది ఒక రోజు ఫుల్ పవర్ ప్యాక్డ్ వరల్డ్ మ్యూజియం డే సెలబ్రేషన్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగము, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అట్లాగే కల్చర్ అండ్ క్రియేటివ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్ట్రేస్ మీడియా సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ, అలాగే ముఖ్యంగా విజయవాడ వాసులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా యంగ్ జనరేషన్స్కి ఫ్యూచర్ నెక్స్ట్ ఈ జెన్జీ జనరేషన్ ఏమన్నారో మీరు హిస్టరీ కల్చర్ అండ్ మ్యూజియంస్ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఈ కార్యక్రమంలో. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. దీనికి ముందుకు వస్తున్న ఆల్ ఆర్గనైజేషన్స్, ఇంటాక్ కావచ్చు, జిజ్ఞాసా కావచ్చు, అలాగే ఎన్జిఓస్ కావచ్చు, స్పిరిటెడ్ ఇండివిజువల్స్ కావచ్చు, విజయవాడ వాసులు చాలామంది ముందుకు వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో సహృదయంగా పాల్గొనండి. ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేస్తూ యూత్స్ని మోటివేట్ చేస్తూ మన హిస్టరీ, మన కల్చర్ ట్రెడిషన్ గురించి తెలియజేస్తూ ఫ్యూచర్ని ఎలాగ మనము తీర్చిదిద్దుకోవాలి, ఫ్యూచర్లో ఎలాగ మనం డెవలప్ అవ్వాలి, విజన్ ఆంధ్రప్రదేశ్ అలాగే వికసిత భారత్ని ఎలాగా మనం సాధించాలనే దానికి ఇటువంటి కార్యక్రమంలో మనకు పునాది దొరుకుతుందని నేను భావిస్తున్నాను.